రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ భారత్కు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ మన దేశానికి వస్తున్నారు. సాయంత్రం కల్లా పుతిన్ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇరు దేశాల నేతల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో పరస్పర సహకారాన్ని భారత్ రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా రీసెంట్ గా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. రాత్రి భారత మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్లో పుతిన్ కు సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు పుతిన్. ఆ తర్వాత రాజ్ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు పుతిన్. మొత్తం 28 గంటల పాటు భారత్లో పుతిన్ పర్యటన కొనసాగుతుందని చెప్తున్నారు అధికారులు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రే బెల్సోవ్ ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్న త్రికర్ణ వంటి అంశాలపై వారు చర్చించే అవకాశాలున్నాయి. మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెల్సోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్ మోదీ భేటీకి ఒక రోజు ముందు రక్షణ శాఖ మంత్రుల కీలక భేటీ జరగనుంది. అత్యంత అధునాతనమైన S-500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉండవచ్చు అని తెలుస్తోంది. అయితే సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ 2 రోజుల క్రితమే తెలిపారు. 5వ తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయత్నిస్తున్న వేళ ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వస్తున్న సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రష్యా నుంచి పుతిన్తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది కూడా వస్తున్నారు. వీరే కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమాండోలు కూడా భద్రతలో భాగస్వామ్యులయ్యారు. పుతిన్ పర్యటన, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్ని భూతద్దంలో పెట్టి మరీ పరిశీలిస్తున్నారు. పుతిన్ కాన్వాయ్ వెళ్లే ప్రతి మార్గాన్ని ఢిల్లీ పోలీసులు, NSG సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ ఆఫీసే ఓపెన్ చేశారు. ఢిల్లీలో పుతిన్ పర్యటించే రూట్లలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న రష్యా స్పెండర్ల డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీలో NSG కమాండోలు, ఢిల్లీ పోలీసులు బయట అంచెలకు పరిమితమవుతారు. మిగతా 4 లోపలి అంచెలను రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే NSG, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు, రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. పుతిన్ బస చేసే హోటల్ను రష్యా భద్రతా సిబ్బంది ఇప్పటికే జల్లెడ పట్టేశారు. పుతిన్ వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. పుతిన్ పర్యటనలో RS సెనెట్ కార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో RS సెనెట్ కార్ ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలైట్ ఇదే. ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఈ కారుకుంది. వెంటనే ప్రతి దాడి చేసేందుకు అనువుగా ఈ కారులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది అన్ని విధాల శత్రు దుర్భేద్యం. ఈ మధ్య చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం కార్యక్రమం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్తో కలిసి పర్యటించారు. RS సెనెట్ కార్ను 2018లో పుతిన్ కాన్వాయ్లో చేర్చారు. అప్పటి నుంచి అది పుతిన్ అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టేజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజ్ను తయారు చేశారు.